అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కె. గంగవరం మండలం ఓడెముడి గ్రామంలో తాడాల బుజ్జి ఆధ్వర్యంలో డిసెంబర్ 22న ఉదయం 8 గంటలకు మెగా మెడికల్ క్యాంపును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్మిక మంత్రి సుభాష్, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పోలిశెట్టి చంద్రశేఖర్ విచ్చేశారు. ఈ వైద్య శిబిరానికి అమృత రక్ష హాస్పిటల్స్ అధినేత డాక్టర్ మడక రాంబాబు విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని మంత్రి సుభాష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో విశాఖపట్నంకి చెందిన మహాత్మా గాంధీ కేన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్, పవర్ జంక్షన్, ట్రినిటీ క్యాన్సర్ అండ్ జనరల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో వైద్యులు పాప్ స్మీర్, బ్రెస్ట్ క్యాన్సర్, నోటి క్యాన్సర్, జనరల్ మెడిసిన్స్ పై పేద ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే పిఠాపురం సిఎంసి కంటి ఆసుపత్రి, దృష్టి హాస్పిటల్ సౌజన్యంతో రోగులకు క్యాటరాక్ట్ పరీక్షలు నిర్వహించి కళ్లజోళ్లు అందజేశారు. హాసిని డెంటల్ డాక్టర్ తన్మయ్ రోగులకు దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, పేస్టులు అందించారు. ఈ వైద్య శిబిరానికి అవసరమైన టానిక్కులు, మందులను సోము దుర్గాప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్, ట్రినిటీ హాస్పిటల్స్, లక్ష్మీ ఆప్టికల్స్, శ్రీ ప్రియ స్వీట్స్ వారు సరఫరా చేశారు. ఈ మెగా వైద్య శిబిరానికి రిక్కీ గూటం ముఖ్య సంధానకర్తగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోటిపల్లి సుబ్బారావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు సిర రాజ్ కుమార్, తడాల లోవరాజు, తిరంశెట్టి సత్యనారాయణ, ద్రాక్షారామ భీమేశ్వర డెంటల్ హాస్పిటల్ డాక్టర్ క్రాంతి కుమార్, తాడల రాజు, కోటిపల్లి వీరవేంద్ర ప్రసాద్, కోటిపల్లి హరీష్ ఇంకా జన సైనికులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుర్తించడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ ఆరోగ్య పట్ల శ్రద్ధతో ఇక్కడికి స్క్రీనింగ్ టెస్టులకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఉదయం అయింది కాబట్టి సుమారు ఇంకా కొంత సమయం ఇక్కడ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఈ యొక్క బంగారు అవకాశాన్ని మీరు చేజిక్కించుకోండి. ఎందుకంటే 10,000 అంటే మామూలు విషయం కాదు. ఒక కుటుంబం అంతా కూడా గడిచిపోతుంది ఆ 10,000తో. అలాంటిది మరి ఆ 10,000తో మీరు చేయించుకోవాలన్నా చేయించుకుని పేదరికంలో ఉన్న కుటుంబాలు చేయించుకోవడం కష్టం. ఏదేమైనప్పటికీ మరి ఇలాంటి తెలుపుతూ అలాగే డాక్టర్లు, ఇక్కడికి ఇచ్చేసిన డాక్టర్లు, సర్వీస్ చేయడానికి వచ్చిన డాక్టర్లందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, సుభాష్ గారు ఇలాంటి కార్యక్రమాల్లో చాలామందిని ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. అందులో ఊడిముద్దు గ్రామానికి చెందిన మన తడాల బుజ్జి గారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టడం మంచి శుభసూచనలు. మహిళలు ఏమన్నా బ్రెస్ట్ క్యాన్సర్ రోగాలకు సంబంధించిన ఏమన్నా మాకు డాక్టర్లు చెప్పిన దాని ప్రకారం మనిషి చావు కారణమైంది మొదటిది హార్ట్ అటాక్స్ అయితే రెండోది క్యాన్సర్స్. ఈ క్యాన్సర్ని మొదటి దిశలోంచే మొదటి 2-3 దిశల్లో కనుగొనగలిగితే వాళ్ళకి రెక్టిఫై చేయగలరు. అదే 4వ దిశకి వెళ్తే చాలా కష్టతరం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ఎడ్యుకేట్ చేసి, ఇంట్లో ఉన్న మహిళల్ని ఎడ్యుకేట్ చేసి మహిళలందరినీ తీసుకొచ్చి ముందు టెస్ట్ చేయించాలి. ఎందుకంటే మన పేదవారు దీనికి మనం చేయించుకుంటారనేవే కాదు, మనం నిర్లక్ష్యత కూడా ఉంటుంది. కొంచెం ఆస్తిపరంగా ఉన్నప్పటికీ కూడా ధనం వెచ్చించగలిగినప్పటికీ కూడా ఇలాంటి అవకాశం వచ్చినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఇక్కడ టెస్ట్ చేయించుకుని నిజానికి అలాంటి పరిస్థితులు ఏమన్నా ఉంటే దానికి ఫ్రీ ట్రీట్మెంట్ కూడా ఇవ్వడానికి ఈ మహాత్మా గాంధీ హైదరాబాద్ వారు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. దీన్ని తప్పకుండా మన నియోజకవర్గంలో ప్రతి ఒక్కళ్ళు ఉపయోగించుకోవాలని, ఒకవేళ ఇక్కడ ఎక్కడైనా మిస్ అయినా కూడా వాళ్ళు ఎక్కడ చేయించుకుంటే అక్కడికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఇంత మంచి అవకాశం ఇస్తున్న మన సుభాష్ గారికి, అదేవిధంగా తడాల బుజ్జి గారికి కూడా ఇక్కడికి ఇచ్చేసి ఇక్కడ మన నియోజకవర్గంలో వర్క్ చేస్తున్న డాక్టర్స్కి, ఈ మహాత్మా గాంధీ ట్రస్ట్ వారికి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నానండి. జై. మా గ్రామంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగిందండి. అలాగే పక్క సుందరపల్లి గ్రామం, తారుపల్లి గ్రామం, 3 గ్రామాలు కలిపి 3 గ్రామాల్లో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. అలాగే గాంధీ హాస్పిటల్ వైజాగ్ నుంచి వచ్చి క్యాన్సర్ టెస్టులు, అలాగే గుండెకి సంబంధించిన టెస్టులు, అలాగే కంటికి సంబంధించిన టెస్టులు, కంటికి సంబంధించిన టెస్టులు,
ఇవన్నీ చేయటం జరుగుతుంది. ఓకేనండి. సార్, ఈ డాక్టర్లు 12 రోజుల నుంచి వేరు వేరు గ్రామము నర్సీపడిచి చాలా కొండ ప్రాంతాల నుంచి తిరిగి అందరికీ మా అందరి తరఫున నమస్కారం. థ్యాంక్ యూ మినిస్టర్ గారు. ఓకేనండి.